సో రెహాన్ చేస్తారంటే మామూలు విషయం కాదు, ఇంకొంచెం హైప్ ఉండాలి ఆయనకి. చాలా బాగా స్టిచ్ చేస్తండి, చాలా మంచి అబ్బాయి కాబట్టి ఇంత మందిలో కూడా ఆ అబ్బాయిని చూస్తుందంటే ఆయన తన పని తను తప్ప అసలు ఎటు బయటికి కూడా అసలు గ్రూపులో ఉంటాడు. స్టిచ్చింగ్ మాత్రం బాగా చేస్తాడు. స్టిచ్చింగ్ కాకుండా ఏ హెల్ప్ అయినా చేస్తారు. స్టిచ్చింగ్ ఒక్కటే కాదు, ఏ చిన్న హెల్ప్ అనేది చెయ్యి అంటే ఉన్నా దేనికి ఫీల్ కాదు, ప్రతిదీ తీసుకొస్తారు. అందరికీ నమస్తే. నేను మేడం దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. మేడం నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మేడం నెక్స్ట్ సునీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సంధ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎల్బీ నగర్ బ్రాంచ్. వైష్ణవి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వైష్ణవి గారు. శ్రావణి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రత్నమాల గారిని రావాల్సిందిగా. శైలు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అబ్బా శైలు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డ్స్ వచ్చిన అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఎంప్లాయీస్ అందరూ కూడా యాక్చువల్ గా ఇదే స్పిరిట్ తో మీరు మరింత బాగా చేసి మేడం కి మీకు కూడా పేరు తెచ్చుకునేటట్టు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. హేమలత మేడం కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఎందుకంటే శ్రీలత మేడం చాలా గ్రేట్, బట్ వెనక నుంచి ఎంతో సపోర్ట్ చేశారు ఈ రోజు ప్రోగ్రామ్ కి. హేమలత మేడం ఒక్కసారి మీరు మాట్లాడండి. ఇప్పటిదాకా మా సక్సెస్ గురించే చెప్పాము. మాకే సక్సెస్, మా సక్సెస్, కానీ మా వెంట మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు మాత్రం చాలా ఉన్నాయి. మా డాడీ కళ నెరవేరింది. ఇప్పుడు మా డాడీ ఉంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. ఇండిపెండెంట్ గా ఉండాలి, మనీ ఎర్న్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఇంకా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎలా బిజినెస్ చేయాలని చాలా టిప్స్ చెప్పేవాడు అనమాట మాతోటి. మేము వెళ్తే మాతోటి డైలీ 1 hour టైం స్పెండ్ చేసేవారు. అసలు బిజినెస్ లో టెక్నిక్స్ ఏంటి, ఎలా చేయాలి, అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ రావాలి, ఇవి మాకు చిన్నప్పటి నుంచే మా డాడీ చాలా క్లియర్ గా చెప్పేవారండి. అందుకేనేమో ఇది చేయాలని, ఏం చేసినా దీన్ని మేనేజ్ చేయగలుగుతున్నాము. అంటే ఎవరైనా పిల్లలకి అసలు బిజినెస్ గురించి కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే 25 years చదువుకొని మళ్ళీ జాబ్ కి వెళ్తున్నారు అందరూ. జాబ్ చేయడం తప్పనే అనట్లేదు, కానీ ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయడం కూడా అంతే అవసరం. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలకు చెప్తే వాళ్ళు కూడా అదే విని నేర్చుకొని ఫ్యూచర్ లో ధైర్యంగా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా చాలా యాక్టివ్ గా వాళ్ళు ధైర్యం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుకెళ్తారనమాట. కానీ ఇప్పుడు మా విజయం చూడడానికి మా అమ్మ నాన్న లేరు, కానీ వాళ్ళ ఆశీర్వాదం మాత్రం మా దగ్గర ఎప్పటికీ ఉంటది అనమాట. వాళ్ళు ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటారు. మా మమ్మీకి కూడా చాలా ధైర్యం అండి. ఎప్పుడైనా కూడా ధైర్యంగా ఉండాలి, ఏదేమైనా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదని మా మమ్మీ మాకు ఎప్పటికీ చెప్పేది. మా మమ్మీ డాడీ ఏదైనా ఒక్క బాధ మాత్రం మాకుంది. చెప్పాలంటే అసలు చాలా ఉన్నాయండి మా డాడీ గురించి. ఒక 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో చెప్తే అయిపోయేది కాదు. మేము మా డాడీ కూతుర్లమండి, కొంచెం మమ్మీ కంటే ఎక్కువ. ఇంకా అంతే, వాళ్ళ గురించి ఎంత చెప్పినా సరిపోదు. మన దగ్గర టైం లేదు, మీ దగ్గర కూడా టైం లేదు. ఇదనమాట. మీ ఇంతమంది సక్సెస్, ఇంతమంది సపోర్ట్ చేసి మా అక్కకు సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మాకన్నా ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇంకెవరికైనా ఎంత మాకు యూట్యూబ్ సపోర్ట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ ఉన్నా, మౌత్ టాక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గన్ అనమాట. అది మీరు ఇంకో 10 మందికి చెప్తే వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళకు కావాల్సింది మౌత్ టాక్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత పబ్లిసిటీ ఉన్నా, ఏ ప్లాట్ఫామ్ ఉన్నా మౌత్ టాకే అండి. మీకు కూడా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడికైనా ఉంటే చెప్పి హెల్ప్ చేయండి.